ఈ వీడియోలో తన కోపమే తన శత్రువు అనే నీతి కథ గురించి తెలుసుకుందాం. జగన్నాథపురం నగరంలో లక్ష్మీనారాయణ అనే గొప్ప సంపన్నుడు ఉండేవాడు. అతని వంటశాలలో నాగభూషణం అనే వంటవాడు పనిచేస్తుండేవాడు. నాగభూషణానికి కాస్త తిక్క ఎక్కువ. వంటలో తనంతటివాడు లేడనే గర్వం కూడా ఉండేది. కొంచెం మరటివాడు కూడా. ఆ సంగతి లక్ష్మీనారాయణకు తెలిసినా నాగభూషణాన్ని ఏమీ అనేవాడు కాదు. అది అక్కడ పనిచేస్తున్న మిగతా సేవకులకు నచ్చేది కాదు. ఎలాగైనా నాగభూషణాన్ని అక్కడి నుంచి తరిమివేయాలని వాళ్ళు చూసేవాళ్ళు. ఒకరోజు లక్ష్మీనారాయణ తన పనివాడిని పిలిచి, ఒరే, నాకు పాయసం తాగాలని ఉంది, వెంటనే నాగభూషణానికి చెప్పి ఈరోజు పాయసం చేయమని చెప్పు అని చెప్పి పంపాడు. ఆ రోజు నాగభూషణం ఎందుకో బాగా చిరాగ్గా ఉన్నాడు. నేను ఈరోజు పాయసం చేయను, అయ్యగారికి చెప్పు అని నౌకరుపై విసుక్కున్నాడు. ఆ నౌకరు వెంటనే యజమాని వద్దకు వెళ్ళి నాగభూషణం పాయసం చేయడని ఇంకా లేనిపోనిది చెప్పి యజమానికి నాగభూషణంపై బాగా కోపం తెప్పించాడు. అది విన్న యజమాని కోపంతో, ఆ వంటవాడు నా మాట కాదన్నాడా, వాడు ఎంత చూస్తాను అంటూ కొరడా తీసుకుని వంటగదికి వెళ్ళాడు. వంటగదిలో ఒక మూలన నిద్రపోతున్న నాగభూషణంకు యజమాని కోపంతో వస్తున్న సంగతి తెలియదు. యజమాని కొరడాతో నాగభూషణుని బలంగా కొట్టి, విధవా, నా మాట ధిక్కరిస్తావా, ఈరోజు నువ్వు పాయసం చేసి తీరాలి, లేదా నీ తాట తీస్తాను జాగ్రత్త అని బయటికి నడిచాడు. దాంతో నాగభూషణంకి యజమానిపై బాగా కోపం వచ్చింది. కోపంతో పాయసం చేయసాగాడు. కొంతసేపటికి లక్ష్మీనారాయణ కబురు చేయటంతో అతని 9 మంది మిత్రులు వచ్చారు. తర్వాత నౌకరు వంటగదిలోకి వచ్చి వెండి గ్లాసులు 10 తెచ్చి అందులో పాయసం పోసి తీసుకురమ్మని చెప్పి వెళ్ళిపోయాడు. నాగభూషణం తాను తయారు చేసిన పాయసం 10 గ్లాసుల నిండా పోశాడు. తర్వాత అందులో ఒక గ్లాసులో మాత్రం ఉప్పు కలిపాడు. పెద్ద పళ్ళెంలో అన్ని గ్లాసులు అమర్చాడు. ఉప్పు కలిపిన గ్లాసును కొంచెం ఎడంగా పెట్టాడు. అది తన యజమానికి ఇవ్వాలనుకున్నాడు. కొంతసేపటికి నౌకరు రామయ్య ఆ పాయసం ఉన్న పళ్ళెం తీసుకువెళ్ళాడు. రామయ్యకు యజమాని గురించి బాగా తెలిసి ఉన్నందువలన కొంచెం ఎడంగా ఉన్న పాయసం గ్లాసు తన యజమానికి, మిగతావి అతని మిత్రులకు ఇచ్చి వెళ్ళాడు. పాయసం చాలా వేడిగా ఉన్నందువల్ల ఎవరూ పాయసం త్రాగలేదు. అందరూ కబుర్లు చెప్పుకుంటున్నారు. ఆ సమయంలో బయట నుండి ఒక నౌకరు వచ్చి లక్ష్మీనారాయణకి ఏదో మెల్లగా చెప్పి వెళ్ళిపోయాడు. మరుక్షణం లక్ష్మీనారాయణ పైకి నిలబడి అక్కడ కూర్చున్న మిత్రుల్లో ఒకడిని పిలిచి, నరసింహరావు, మీ అన్నగారు చనిపోయారని వార్త వచ్చిందంట అన్నాడు. అది విన్న నరసింహరావు, మిత్రులారా, మీతో కలిసి ఈ విందు చేయడానికి దైవం కరుణ చూపలేదు, నన్ను క్షమించండి అంటూ బయటికి వెళ్ళిపోయాడు. అది విని అందరూ బాధపడ్డారు. నరసింహరావు అన్న ఆత్మశాంతి కోసం 2 నిమిషాలు దేవుణ్ణి ప్రార్థించారు. తర్వాత లక్ష్మీనారాయణ అందరినీ పాయసం తాగమన్నాడు. అందరూ చేతుల్లోకి గ్లాసులు తీసుకున్నారు. ఆ వచ్చిన వారిలో ఒక అతనికి విచిత్ర అలవాటు ఉండేది. ఎటువంటి విందుకు వెళ్ళినా అందరూ గ్లాసులు మార్చుకోవాలి. ఆ సంగతి అక్కడున్న అందరికీ తెలుసు. అతను తన గ్లాసు ప్రక్కన అతనికి ఇవ్వడంతో ఆ ప్రక్కనున్న అతను ప్రక్కవాడికి ఇస్తూ లక్ష్మీనారాయణ గ్లాసు ప్రక్కవాడికి వెళ్ళిపోయింది. ఉప్పు కలిపిన గ్లాసు లక్ష్మీనారాయణ ప్రక్కన ఉన్న చేతికి చేరింది. కానీ నరసింహరావు తాగవలసిన పాయసం గ్లాసు ఆఖరిగా ఉండటంతో ఉప్పు కలిపిన గ్లాసు ప్లేట్లో పెట్టి నరసింహరావు వదిలిన పాయసం గ్లాసు చేతికి తీసుకున్నారు. ఒక గ్లాసు పాయసం నిలిచిపోవడంతో లక్ష్మీనారాయణ దాన్ని వంటవాడికి ఇవ్వమని నౌకరుతో చెప్పడంతో నౌకరు ఉప్పు కలిపిన పాయసం గ్లాసుని వంటగదికి తీసుకువెళ్ళాడు. నాగభూషణం, నరసింహరావు బయటకు వెళ్లడంతో ఆయన తాగవలసిన పాయసం నీకు ఇవ్వమన్నారు అంటూ నౌకరు పాయసం ఇచ్చి వెళ్ళాడు. నాగభూషణం సంతోషంతో, అమ్మయ్య, నేను చేసిన పాయసం ఇంతవరకు తృప్తిగా తాగలేదు, ఈరోజు తాగాలి అంటూ పాయసం తాగాడు. ఉప్పగా ఉంది. తను కలిపిన ఉప్పు పాయసం తనకే వచ్చింది. అది తాగిన నాగభూషణం వెంటనే ఇలా అనుకున్నాడు, కోపంలో కావాలని తప్పులు చేస్తే శిక్ష తప్పదు, ఇక మీదట ఎలాంటి పనులు చేయకూడదు అనుకున్నాడు.